నమస్కారం. నా పేరు ముస్కాన్. నా ఛానల్‌కి స్వాగతం. అండ్ మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే నేను మేకప్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో, ఇవాళ వీడియో టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో, ఇవాళ నేను తెలుగు అమ్మాయి మేకప్ లుక్ చేస్తున్నాను. సో, ఇలా మేకప్ టర్న్ అవుట్ అయింది. సో, మీకు తెలుసుకోవాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొక విషయం, ఇది రియల్ ఫ్లవర్స్ కావు. సో, ఎందుకంటే ఇప్పుడు లాక్‌డౌన్ ఉంది. సో, ఎక్కడ వెళ్ళలేం కదా! సో, దానికోసం నేను ఒక హ్యాక్ ట్రై చేశాను. సో, అది హ్యాక్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎస్ గైస్, అన్నిటికన్నా ముందు నేను ఇప్పుడు టోనర్ అప్లై చేసుకుంటున్నాను. ఇది బయోటిక్స్ వాళ్ళది. ఇది చాలా మంచి టోనర్, అంటే మీ స్కిన్ని చాలా మంచి గ్లో ఇస్తుంది స్కిన్ పైన. ఇది మీ పోర్స్ని అయితే మినిమైజ్ చేయదు, కానీ మీకు చాలా మంచి గ్లో ఇస్తుంది. అండ్ మీరు మేకప్ అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా గ్లైడ్ అవుతుంది ఫౌండేషన్. సో ఇది ఐ ఆమ్స్టర్డామ్ వల్ల ప్రైమర్ అప్లై చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది చాలా మంచి ప్రైమర్, ఎందుకంటే మీ స్కిన్ పైన ఒక స్మూత్ సర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు ఏదైతే ఫౌండేషన్ అప్లై చేస్తారో అది చాలా ఈజీగా గ్లైడ్ డౌన్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇది చాలా తొందరగా వర్క్ చేయాలి, లేకపోతే తొందరగా డ్రై అయిపోతుంది ఫౌండేషన్. సో ఇక్కడ నేను ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటా ఫింగర్స్తో, దెన్ మేకప్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటా. సో మీరు ఏదైనా ఫౌండేషన్ యూస్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇది చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇవాళ నేను ఎలాగో న్యాచురల్ మేకప్ లుక్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ఫౌండేషన్ యూస్ చేశాను. అండ్ ఇక్కడ నేను చాలా తక్కువ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో న్యాచురల్ లుక్ కావాలి కాబట్టి చాలా తక్కువ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో మీరు కావాలంటే కన్సీలర్ స్కిప్ చేయొచ్చు, బట్ మేము ఐస్ డల్గా కనపడకుండా కన్సిల్ చేస్తున్నాము. ఏదైతే డార్క్ సర్కిల్స్ ఉందో అది కవర్ అవ్వాలని. సో ఇక్కడ నేను కాంట్రోల్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు అనుపమ ఫేస్ చూసుంటే ఆమె ఫేస్లో ఎక్కువ కాంటోరింగ్ ఉంది అండ్ బ్లష్ తక్కువ ఉంది. సో అందుకే ఎక్కువ కాంట్రోల్ చేస్తున్నాను. ఎందుకంటే ఓల్డ్ మూవీస్లో కూడా, బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో మీరు చూస్తే కాంటోరింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ బ్లష్ తక్కువ ఉంటుంది. సో అందుకే నేను కాంట్రోల్ చేస్తున్నాను ఫేస్, అండ్ ఫేస్ స్లిమ్గా కనపడడానికి. అండ్ ఇక్కడ నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను, ఏడియస్ వాళ్ళది. అండ్ జస్ట్ లిప్స్ లైన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే అనుపమ మేకప్ చూస్తే చాలా న్యూడ్ లిప్స్ ఉన్నాయి బ్రౌన్ షేడ్లో, కానీ నా దగ్గర బ్రౌన్ షేడ్ లేదు. సో నేను కొంచెం బెర్రీ షేడ్ అండ్ పింక్ షేడ్ మిక్స్ చేసి లిప్స్టిక్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ నేను ఐబ్రోస్ ఫిల్లింగ్ చేస్తున్నాను, జస్ట్ గ్యాప్స్ ఫిల్లింగ్ చేస్తున్నాను. చాలా న్యాచురల్గా కనపడాలి అది. ఐబ్రోస్ చేయించినట్టు తెలియకూడదు. అండ్ గైజ్, ఐమ్ రియలీ సారీ ఫర్ మై తెలుగు. నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ కొన్ని పదాలు రావటం లేదు. సో యా, ఐఎమ్ రియలీ సారీ. సో ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత చాలా క్లీన్ లుక్ కనిపించడానికి ఇక్కడ నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. కన్సీలర్ని మీరు చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేస్తున్నాను. లైక్ ఏదైతే ఐబ్రోస్ బార్డర్స్ ఉన్నాయో అక్కడ బార్డర్స్ సో ఇక్కడ నేను ఐస్ హైలైట్ చేయడానికి, ఎందుకంటే ఎక్కువ అంత హెవీ ఐ మేకప్ ఏం లేదు కదా, బోల్డ్ ఐ మేకప్ లేదు కదా. సో ఐస్ని ఎన్హాన్స్ చేయడానికి నేను ఇక్కడ ఈ కాజల్ యూస్ చేస్తున్నాను, కాజల్ పెన్సిల్. సో ఇది పర్ల్ షేడ్లో ఉంది, అంటే కొంచెం హైలైట్ ఎఫెక్ట్ ఇస్తుంది. చూస్తున్నారు కదా నా ఐస్ ఎంత ఫ్రెష్ ఓపెన్ అప్గా కనిపిస్తుందో. సో ఇప్పుడు నేను ఐలాష్ కలర్ యూస్ చేసి ఐస్ కర్ల్ చేసుకుంటున్నాను, ల్యాషెస్ కర్ల్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను కాజల్ అప్లై చేస్తున్నాను అప్పర్ వాటర్ లైన్ పైన, కింద కాదు. మీకు అప్పర్ వాటర్ లైన్లో అప్లై చేసి, ఎందుకంటే అనుపమ కాజల్ అప్లై చేసినట్టు కూడా అనిపించడం లేదు. సో జస్ట్ పైన అప్లై చేసి నేను ఇలా జస్ట్ కార్నర్స్ను స్మజ్ చేస్తున్నాను. మీరు చూడండి చాలా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది ఒక స్మోకీ ఐ లుక్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో జస్ట్ కార్నర్స్లో, ఇది చూసారు కదా, కార్నర్స్లో ఇలా జస్ట్ మీరు స్మజ్ చేయాలి, ఇది చూసారు కదా. సో ఇప్పుడు నేను
బ్రౌన్ ఐ షాడో యూస్ చేస్తున్నాను, ట్రాన్సిషన్ షేడ్ లాగా, అండ్ అప్లై చేసుకుంటున్నా మొత్తం లిడ్లో. అండ్ ఇది సింపుల్ ఐ మేకప్ కాబట్టి నేను ఏది బ్రష్ యూస్ చేయటం లేదు. అండ్ ఏదైతే మీకు న్యాచురల్ ఫినిషింగ్ కావాలో ఎప్పుడైతే మీరు అప్పుడు ఫింగర్స్ ఆర్ హ్యాండ్ యూస్ చేస్తేనే మీకు చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఈ షేడ్ అప్లై చేశాక ఏదైతే అది షాంపెయినీ షేడ్ ఉందో సిల్వర్, అది యూస్ చేస్తున్నాను జస్ట్ ఒక ఐస్ పైన ఒక కలర్ ఇవ్వడానికి అంతే. సో ఇది చాలా సింపుల్గా పెట్టాను నేను, అంటే ఎక్కువ న్యూడ్స్ షేడ్స్ యూస్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం బ్రౌన్ యూస్ చేసి అప్లై చేస్తున్నా. సో ఇది ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మస్కారా యూస్ చేస్తున్నాను. అండ్ నేను మొత్తం జ్యువెలరీ అండ్ పట్టు లంగా అన్నీ వేసుకున్నాను, లంగా ఉని ఐ గెస్ యా. అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను మీకు. అండ్ ఈ డ్రెస్ మా మమ్మీ స్టిచ్ చేశారు. సో మీకు ఎలా నచ్చిందో, ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి, నచ్చిందా లేకపోతే లేదా. అండ్ ఇది డిఐవై శారీ, అంటే మా మమ్మీ ఓల్డ్ పట్టు శారీ ఉంటే దానిపైన నేను ఇది చేసుకున్న వీడియో కోసం. సో నా దగ్గర లేదు ఇది. అండ్ ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. సో ఫ్రంట్ కొన్ని బ్యాంగ్స్ కావాలని నేను ఇది వదిలేసాను. అండ్ ఇప్పుడు దీన్ని ఏమంటారు, జడగంటలు ఐ గెస్. సో ఇది అప్లై నాట్ అప్లై, ఐ మీన్ వాట్ వి సే. సో ఇది నా ఫైనల్ ఫినిష్ లుక్. నేను ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను అండ్ స్టిక్కర్ కూడా పెట్టుకున్నాను, డాలర్ కూడా వేసుకున్నాను, మీన్ చైన్ అది. సో ఇది ఫైనల్ ఫినిష్ లుక్. మీరు చెప్పండి అనుపమలాగా ఉన్నానా లేదా, మేకప్ బాగా వచ్చిందా లేదా. సో ఇది నా తెలుగు అమ్మాయి మేకప్ లుక్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నేను ఫ్లవర్స్ ఇలా తయారు చేశాను, అది ఫేక్ ఫ్లవర్స్ కానీ బాగున్నాయి కదా. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అండ్ వీడియోస్ని లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా వేరే వీడియోస్ కావాలంటే నన్ను కింద కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు మీరు. అండ్ ఐమ్ రియలీ సారీ, నా తెలుగు అంతా బాగా అవ్వదు, ఐ మీన్ నేను ఇంకా ట్రై చేస్తున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొని వస్తా. సో ఇంకా మంచి తెలుగు నేర్చుకొని I'll be back in next video. So yeah, bye.